ఫ్రెండ్స్, నేను మీ మేఘన రీల్స్. ఈరోజు అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వర్షం కూడా పడింది. మా మమ్మీ నేనైనా తిండికి వేడివేడిగా చేయమంటే తోటకూర వడలు వేస్తుంది. ఎలా వేస్తుందో చూద్దాం పదండి. మమ్మీ తోటకూర వడలు ఎలా వేస్తారు మమ్మీ? తోటకూర వడలా శనగపప్పు నానబెట్టి చేస్తాను. శనగపప్పు ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టుకొని దాంట్లో కొంచెం తోటకూర, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, జీలకర్ర, కొంచెం ధనియా పౌడరు, ఇంకా ఇవన్నీ వేసి కారపొడి వేసి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసినాక ఇది కచ్చపిచ్చగానే దంచేసుకోవాలి. ఎక్కువ చాలా పేస్ట్ మెత్తగా చేసుకోవద్దు. ఇది శనగపప్పు చేస్తే బాగా రావు. ఇట్లా కొంచెం కచ్చపిచ్చగా ఉంటే అంటే ఇలా ఒత్తుకొని ఇలా వేసేసుకోవాలి. అంతేనా? అంతే. దాంతో ఇలా వచ్చేస్తాయి తోటకూర వడలు. కొంచెం స్లోగా ఫస్ట్ కొంచెం చిన్నగా పెట్టుకోండి స్టవ్. పెద్దగా పెడితే వెంటనే పైన అట్లా అయిపోయి కింద అది కావు. అర్థమైనా? ఓకేనా? చూడు టేస్ట్ చేయి. నాకైతే ఊరిలో వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఇందులోనైతే ఆనియన్ పెట్టుకొని కూడా తినొచ్చు. దీని మీద కొంచెం లెమన్ కూడా పిండుకొని తినొచ్చు. ఇక్కడ మా దగ్గర అయితే లెమన్ లేదు, మీరైతే ట్రై చేయొచ్చు. నేనైతే టేస్ట్ చేస్తున్నా. ఎలా ఉన్నాయి? అమేజింగ్. మీరు కూడా ఇలా వర్షం పడ్డప్పుడు ట్రై చేయండి. ఓకేనా? చాలా బాగుంటాయి. ట్రై చేసి తినండి. ఈవినింగ్ స్నాక్ బాగుంటుంది. ఓకేనా? బాయ్ అమేజింగ్ ఫ్రెండ్స్. బాయ్.